ఒక ఒక అద్భుతమైనటువంటి మార్పు వారిలో రావడానికి, ఒక అనూహ్యమైనటువంటి ఆ ఉజ్జీవం కలగడానికి గల కారణము అతడిచ్చిన ప్రసంగమే. మారు మనసు, పాప క్షమాపణ, దాని విషయంలో బాప్తిజమును గూర్చినటువంటి అతడిచ్చిన ప్రసంగం అతనిలో వారిలో ఆత్మీయ ఉజ్జీవాన్ని తీసుకొని వచ్చింది. హల్లెలూయా. కాబట్టి ఈ స్పందన వీళ్ళు బయలుదేరి దేనికోసం వెళ్ళాడంటే ఆత్మీయ ఉజ్జీవం కొరకు. దేనికోసం అండి ఈ స్పందన? దేనికి వచ్చింది వాళ్ళలో? ఆత్మీయ ఉజ్జీవం, ఆత్మీయ మార్పు. ఉజ్జీవం అంటే ఏంటి? మార్పు. ఆత్మీయ ఉజ్జీవం నిమిత్తమై వాళ్ళల్లో వచ్చినటువంటి మార్పు. అంటే ప్రభువునందు మిత్రులారా, అప్పటి వరకు వాళ్ళు ఎంత ఆవేదనలోను, ఎంత మార్గం తెలియనటువంటి వారుగాను, ఎంత